Welcome to Chanakya Educational Hub, where your journey towards knowledge and success begins. నమస్తే తెలుగువారి మన సాక్షి న్యూస్. వెల్కమ్ టు ద క్వాలిటీ ఎడ్యుకేషన్ షో. ఐఎమ్ చంద్రిక. క్వాలిటీ ఎడ్యుకేషన్ పై సినిమాల ప్రభావం ఎలా ఉంటుంది, దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ఐటీ ప్రొఫెషనల్ అండ్ డేటా సైంటిస్ట్ ప్రొఫెసర్ వెంకట్ ఇక్కుర్తి గారు. హలో సార్. నమస్తే అండి. హలో సార్, క్వాలిటీ ఎడ్యుకేషన్ పై సినిమాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది సార్? క్వాలిటీ ఎడ్యుకేషన్ సినిమాలు అనేటువంటిది ఇస్ ద వెరీ వెరీ వైడ్ టాపిక్ అండి. ఈ వైడ్ టాపిక్ మనం డిస్కస్ చేసేటప్పుడు మనము ఒక స్టూడెంట్ యొక్క సక్సెస్, ఇవాళ సపోజ్ ఒక పుస్తకం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ చిన్న ఎగ్జాంపుల్ డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు అని చెప్పేసి ఎండమూరి వీరేంద్ర గారు రాసిన బుక్ ఉంది, సంథింగ్ లైక్ దట్. ఆ బుక్ లో ఉన్నటువంటి ఒక స్టోరీ తీసుకొని కొన్నిసార్లు చదివాను, లైక్ ఓ ఐ వాంట్ గెట్ అ సక్సెస్, ఐ వాంట్ టు రీడ్ దట్ బుక్స్ యూనో. సేమ్ అదే సినిమాని ఆల్మోస్ట్ లైక్ ఛాలెంజ్ అని చెప్పేసి చిరంజీవి గారు వాళ్ళు హీరోగా ఒక సినిమా తీశారు. సేమ్ అదే స్టోరీ. ఇట్స్ ఎ గ్రేట్ మూవీ, ఫ్రాంక్లీ స్పీకింగ్. కొన్ని వందల మంది ఇన్స్పైర్ అయ్యారు. అంటే ఒక యూత్, అన్ఎంప్లాయిడ్ యూత్ ఒక రావటానికి, ఒక సక్సెస్ అవటానికి ఒక పాత్ని మనకి చూపించేశారు. అదేవిధంగా మనం తీసుకునేటట్లయితే రీసెంట్ గా ఈ ఆకాశమే హద్దుగా అనేటువంటి ఒక సినిమా ఉంది, ఒక ఎయిర్లైన్ ఇండస్ట్రీ ఒకటి. అదేవిధంగా ఇండియన్ చాయ్ గురించి ఒక సినిమా తీశారు. మొన్నటి మధ్య మాస్టర్ అనుకుంటాను, ఒక ట్యూషన్ సెంటర్ పెట్టుకొని హీ గాట్ వెరీ గుడ్ ర్యాంక్స్ వస్తాయి కార్పొరేట్ కాలేజీలకి ఎగనెస్ట్ గా రికార్డింగ్లు చేసి, అదే ఐ ఫర్గాట్ దట్ నేమ్ అనమాట యాక్చువల్గా. సో ఈ సినిమాలు అన్నీ కూడా ఏంటంటే ఏదో ఒక ప్రయోజనం ఆశించడం అని కాదు, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఈ సినిమా లక్షల కోట్లు వాళ్ళు సంపాదించుకుంటున్నప్పుడు సమాజానికి ఏదో ఒకటి కాస్త కూస్తో ఇవ్వాలి అనేటువంటి ఒక చిన్న కాన్సెప్ట్. నేను లెక్చరర్గా ఒక 10 సంవత్సరాలు పనిచేశాను. 10 సంవత్సరాలు పనిచేసినప్పుడు ఒకరోజు 8 o'clock అలా కాలేజీ, ఒకరోజు క్లాస్కి వెళ్తే ఆల్మోస్ట్ లైక్ ఒక 100 మంది స్టూడెంట్స్ ఉంటారు క్లాస్లో. ఒక 30 మందో 40 మంది అమ్మాయిలు ఉన్నారు, మిగతా అబ్బాయిలు ఎవరు రాలేదు, ఒక్కరు కూడా రాలేదు క్లాస్కి. నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. అరే అడిగాను, ఏంటి అమ్మాయి ఎవరు రాలేదు అంటే, వాళ్ళు ఏదో కొత్త సినిమా వచ్చింది సార్ అందుకని రాలేదు అన్నారు. ఓ అలాను, ఓకే ఫైన్ అని. ప్రాక్టికల్ క్లాస్ 3 గంటలు ఉంటుంది. 1, 2, 3 ప్రాక్టికల్స్ చెప్పేసి అన్నమాట ఆ క్లాస్లో అయిపోయింది. ఎందుకంటే ఒక ప్రాక్టికల్ మానేస్తే పర్వాలేదు, ప్రాక్టికల్స్కి 90% అటెండెన్స్ ఉండాలి కాబట్టి. 2, 3 పోయాయి అనుకోండి, వాళ్ళు రాయలేరు ఎగ్జామ్. రాయకపోయేసరికి స్టూడెంట్స్ వచ్చి అడిగారు, సార్ ప్రాక్టికల్స్ వీళ్ళు చెప్పేశారు, ఉంది సెప్టెంబర్ రాసుకోండి అయ్యా, మార్చి సెప్టెంబర్ ఉంటుంది కదా రాసుకోండి అంటే, అలా ఇది అన్నారు. సార్ చెప్పాను, మీరు ఎగ్జామ్ రాయాలి అనేటట్టయితే మీ పేరెంట్స్ని పిలవండి అని చెప్పాను. నేను హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ కాబట్టి తప్పదు, పేరెంట్స్ అంతా వచ్చారు. నేను ఒకటే అడిగా పేరెంట్స్, సార్ ఈరోజు వినాయక చవితి ఫెస్టివల్, నాకు ఒంట్లో బాగాలేదు, నువ్వు అక్కడికి వెళ్ళి పత్రి పట్టరా అన్నారు అనుకోండి, మీ పిల్లలు పట్టుకొస్తున్నారా? లేకపోతే ఈరోజు నాకు హెల్త్ బాగాలేదు, కొంచెం మార్కెట్కి వెళ్ళి కూరగాయలు మిల్క్ పట్టరమంటే పట్టుకొస్తున్నారా? ఎక్కడ సార్, ఇదే మాట చెప్పింది, ఎక్కడ సార్ ఈ వెధవలు, ఇంత వయసు వచ్చినా కూడా మేమే వెళ్తున్నాము అన్నారు. మరి ఈ వెధవలే తెల్లవారుజాము 4 గంటలకు వెళ్ళి తెల్ల స్క్రీన్లకి పూలు జల్లుతూ, కొయ్య ముక్కలకి దండలు కడుతూ క్లాసులు ఎగ్గొట్టారు, ఏం చేయమంటారు? ఇది జరిగింది ఎప్పుడంటే 93, 94 టైంలో. నేను సినిమాలు చూడొద్దని చెప్పట్లేదు, సినిమాకి ఎగనెస్ట్ కాదు, కానీ కాలేజీ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్ళడం అనేది బిగ్గెస్ట్ బ్లండర్. ఫస్ట్ స్టెప్ ఇస్ లైక్ దానికి. అందుకని అప్పటికి అఫ్కోర్స్ వాళ్ళంతా ఎగ్జామ్ రాశారు, అది పర్ఫెక్ట్ అయిపోయింది అనుకోండి. కానీ ఏంటంటే ఈ భావనని మనం ఎందుకు తీసుకురాలేకపోతున్నాము? అర్ధరాత్రి 12 గంటలకి సినిమా, గాడ్ యూ వాంట్ బిలీవ్ దట్, లైక్ యూనో ఇవన్నీ ఎక్కడ ఈ సమాజం ఎటు వెళ్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక సినిమా చూస్తున్నాం అనుకోండి, మొన్న మధ్య ఒక సినిమా చూసాం, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అమెరికా వచ్చి సక్సెస్ అయిపోయేసేసి ఒక $1 ట్రిలియన్ కంపెనీకి CEO అయిపోయి మళ్ళా అగైన్ బ్యాక్ వచ్చి ఇండియాలో ఏదో చేసేసి లైక్ దిస్. ఆ సినిమా చూస్తుంటే ఖచ్చితంగా వీ ఫీల్ ప్రౌడ్, ఓ ఇలా మనం కూడా చేస్తే బాగుంటుందేమో అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది. అంటే ఆ సినిమా పేరు, హీరోలు వాళ్ళ పేరు చెప్పడం పద్ధతిగా ఉండదు నేను చెప్పట్లేదు. బట్ వేరే మనం ఒక సినిమా చూస్తున్నాము అంటే అందులో కొంచెం ఆలోచన ఈ సినిమా తీసే వాళ్ళకి ఉండాలి. ఒక సినిమాలో IPS ఆఫీసర్కి బట్టలోడ తీసేసి రోడ్డు మీద నిలబెట్టడము, లేకపోతే ఇంకోటి చేయటం, ఇంకోటి చేస్తే వీళ్ళు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అసలు? ఫస్ట్ అసలు సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అసలు ఎంత బాధాకరమైన సిచ్యువేషన్ అంటే,
అది దీనికి నేను ఒక సొల్యూషన్ చెప్పాను. అమెరికా తీసుకోండి, జర్మనీ తీసుకోండి, ఆస్ట్రేలియా తీసుకోండి. ఈ డెవలప్డ్ కంట్రీస్, సో కాల్డ్ డెవలప్డ్ కంట్రీస్‌లో మ్యాట్‌నీ, నూన్ షో ఉండదండి. వీకెండ్స్ మాత్రమే ఉంటాయి. వీకెండ్స్ అంటే సాటర్‌డే, సండే మాత్రమే ఈ మ్యాట్‌నీ, నూన్ షో ఉంటాయి. రిమైనింగ్ టైమ్ ఉండవు. నేను ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది? ఎడ్యుకేషన్ అనేది ఒక ప్రైమరీ హక్కు, ప్రాథమిక హక్కు అని చెప్పి సుప్రీం కోర్ట్ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అది నిజం, కంపల్సరీ కావాలి. మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రైమరీ హక్కు అవును. అది. మరి సుప్రీం కోర్ట్ ఏమో ప్రైమరీ హక్కు అని చెప్పేసేసి చదువుకోమని చెప్తుంటే, ఈ స్టేట్ గవర్నమెంట్లు ఈ మ్యాట్‌నీ, నూన్ షోలు పెట్టి పిల్లల్ని పాడు చేస్తున్నాయిగా. బెనిఫిట్ షోస్ అట్లాగే. అరే బెనిఫిట్ అది దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయలేం. అదొక పెద్ద బర్నింగ్ టాపిక్ రైట్ నౌ. అసలు మ్యాట్‌నీ, నూన్ షో ఎందుకు? మ్యాట్‌నీ, నూన్ షో మీరు సినిమా హాల్‌కెళ్తే 50% వాళ్ళెవరు అందరూ స్టూడెంట్సే. 50% అంటే అర్థం ఏంటి? కాలేజ్ ఎగ్గొట్టేగా వాళ్ళు సినిమాకొస్తుంది. కాబట్టి గవర్నమెంట్స్ ఏం చేయాలి? చేస్తే బ్యాన్ చేయాలి. మ్యాట్‌నీ, నూన్ షో లేవు, వీకెండ్స్ మాత్రమే పెట్టుకోండి అని చెప్పాలి. లేకపోతే 30 ఏళ్ళు దాటిన వాడికే టికెట్లు అమ్ముతాము అని చెప్పాలి. ఏదో ఒకటి. సో, అలాంటప్పుడు ఏమైపోతుంది? స్టూడెంట్ అనేవాడు కాలేజీలో కూర్చుంటాడు. స్టూడెంట్ అనేవాడు చదువుకోవడం చదవడం బిగించేస్తాడు. ఇవన్నీ మనం చెయ్యకుండా లైక్ దిస్ క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలి అంటే చాలా మార్పులు రావాలి. ఇప్పుడు మనం ఒక సినిమా చూస్తున్నామండి. సినిమా ఎందుకు చూస్తాము? జస్ట్ ఫర్ రిలాక్సేషన్ కోసం చూస్తాం. అంతేగాని నా పని మానుకొని నేను పొరపాటున కూడా సినిమా చూడను. పొరపాటున కూడా. నేను జనరల్‌గా సినిమాలు ఎప్పుడు చూస్తామంటే ఫ్లైట్‌లో చూస్తాం. నేను ఫ్లైట్‌లో కూడా చూస్తాను. తెలుగు సినిమాలు ఏమున్నాయో చెక్ చేసుకుంటా. చెక్ చేసుకొని మా అమ్మాయిని అడుగుతాను. ఒకసారి ఫ్లైట్‌లో ఇదే చెప్పింది. ఏదో 3 సినిమాలున్నాయి. నేను ఫ్లైట్‌లో నుంచి ఫోన్ చేసి అడిగాను. శశి, ఈ 3 సినిమాలున్నాయి. ఏ సినిమా బాగుంటుంది అని. అది 2 సినిమాలు చెప్పి మూడో సినిమా చెప్పింది. డాడీ మీకు ఆ 2 నచ్చవు. నీకు 'నాన్నకు ప్రేమతో' ఒక సినిమా నచ్చుతుంది చూడు అంది. సరే చూశాను. ఆ సినిమా మొత్తం చూశాను. సినిమాలో నాకు ఒకటే డైలాగ్ బాగా నచ్చింది. వాడు ఒక ఇంటర్వ్యూ చేయడానికి 9:00కి రమ్మంటే, మన వాళ్ళు ఒకడు 9:10కి వెళ్తాడు, ఒక 9:20కి వెళ్తాడు, ఒక సమ్ అదర్ టైంకి వెళ్తాడు. ఆ హీరో చెప్తాడు, "హే గో బ్యాక్ అండ్ కమ్ బై 9:30" అని చెప్తాడు. నాకు ఆ ఒక్క డైలాగ్ నచ్చింది ఆ సినిమా మొత్తం మీద. కానీ అదే నేను బయటకొచ్చిన తర్వాత ఆ సినిమా హీరోలుగా గడ్డాలు ఇలా కట్ చేసుకొని ఉన్నోళ్ళు రోడ్డు మీద చాలా మంది కనపడ్డారు. ఎందుకు జరుగుతుందసలు? నువ్వు అభిమానించడం తప్పని నేను చెప్పట్లేదు. యూ వాంట్ టు బికమ్ లైక్ ఎ హీరో ఆర్ యూ ఆర్ ఎ ఫాలోవర్? నీకు యెస్. నువ్వు హీరోగా ఉండాలనుకుంటున్నావా? లేకపోతే నీకు నువ్వు ఫాలోవర్‌గా ఉండాలి. ఫాలోవర్‌గా ఉండాలనుకుంటున్నావా? అంటే నీకు నువ్వు ఫాలోవర్‌గా ఉండాలనేటట్టయితే జీవితకాలం అంతా ఫాలోవరే. జీవితకాలం కరెక్ట్. అంతా ఫాలోవర్స్ ఈజ్ ఆల్వేస్ ఫాలోవర్స్. లీడర్స్ ఈజ్ ఆల్వేస్ లీడర్స్. ఇవాళ పిల్లలు యూత్ అనేవాళ్ళు వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి వాళ్ళ మనసుకి. నేను లీడర్‌నా? ఫాలోవర్‌నా? నన్ను అభిమానించేవాడు ఒకళ్ళో, ఇద్దరో, ముగ్గురో ఉంటే ఐ యామ్ ఏ లీడర్. నేను అభిమానిస్తూ ఉంటే ఉపయోగం ఏమిటి? దే ఆర్ మేకింగ్ టన్స్ ఆఫ్ మనీ. టన్స్. 20 సంవత్సరాల పాటు అమెరికాలో ఉండి మేము 10 కోట్లు సంపాదించలేకపోయాం. ఫ్రాంక్‌గా చెప్పాలి అంటే. మరి వాళ్ళు ఒక సినిమాకి 200 కోట్లు, 300 కోట్లు సంపాదించుకుంటున్నారంటే ఆ డబ్బులన్నీ ఎక్కడివి? పబ్లిక్‌వే. మన వాళ్ళు అనకూడదు గాని, మీకు బాధ కలుగుతుందేమో అనకూడదు గాని, ఒకటో తారీఖు వచ్చేసరికి పెన్షన్ కోసం లైన్‌లో నుంచుంటారు. రేషన్‌కి వచ్చేసరికి లైన్‌లో నుంచొని రేషన్ కోసం తీసుకుంటారు. అదే ఒక అవును. సినిమా వారం రోజుల్లో 1000 కోట్లు కలెక్ట్ చేస్తుంది. రైట్. ఇవన్నీ నేనేది అబద్ధాలు చెప్పట్లేదు. అన్ని నిజాలే. సో, కాబట్టి ఏంటంటే జనాలు మారాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను ఎప్పుడు చెప్తున్నా సినిమా చూడటం తప్పని నేను చెప్పట్లేదు. కానీ వాళ్ళ పనులు మానుకొని సినిమాలు చూడటం, పర్టిక్యులర్లీ ఫర్ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్‌ని నెగ్లెక్ట్ చేసి సినిమాలు చూడటం మాత్రం దట్ ఈస్ లిటరల్ బట్ లైక్ ఏ సూసైడల్ అటెంప్ట్. అంతకన్నా ఘోరంగా నేను ఇంకేం చెప్పలేను నేను. కాబట్టి వాళ్ళ పిల్లలనే వాళ్ళు ఖచ్చితంగా మారాలి. నువ్వు హీరో అవ్వాలి. నీ లైఫ్‌కి నువ్వు హీరో అవ్వాలి. అరే 22 ఏళ్ళు, 23, 24 ఏళ్ల తర్వాత కూడా నువ్వు పేరెంట్ దగ్గరికి పోయేసేసి డాడీ నా పాకెట్ మనీ ఇవ్వు అని అడుగుతున్నావంటే యూ ఫీల్ షై. నీకు నువ్వు యెస్. సిగ్గుపడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా లేకుండా నేను సినిమాకి కూడా నువ్వు పేరెంట్స్‌గా డబ్బులు అడగటము, లేకపోతే ఇంకోటి కూడా డబ్బులు అడుగుతూ ఉంటే పరిస్థితి ఏమిటి? ఇవాళ ఉన్నటువంటి సమాజం పర్టిక్యులర్లీ ఫర్ తెలుగు పీపుల్‌కి సినిమా అనేది వాళ్ళ జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఆ భాగం నుంచి వెళ్ళిపోవాలి. వాళ్ళు సక్సెస్ అవ్వాలి అంటే మాత్రం కొన్ని వాళ్ళు పర్ఫెక్ట్ రూల్స్ అనేవి పెట్టుకోవాలి. ఆ రూల్స్ ఏంటంటే నేను హీరో అవ్వాలి నా లైఫ్‌లో అనేటువంటి ఫేమ్ వాళ్ళకి రావాలి. నేను అవ్వాలి నన్ను అభిమానించే వాళ్ళు కావాలి అనేటువంటి వాళ్ళు కావాలి. నన్ను అభిమానించాలంటే అర్థం ఏంటి? నా దగ్గర స్కిల్ ఉండాలి. నా దగ్గర సబ్జెక్ట్ ఉండాలి. నాకు ఉద్యోగం రావాలి. నేను ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండగలగాలి. ఇవన్నీ ఉన్న రోజు ఆటోమేటిక్‌గా ఇవన్నీ కూడా మార్పొచ్చేస్తాయి.
ఓకే. సార్ అయితే ఇంతకు ముందుకు సినిమాలు ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా సినిమాలు ఉన్నాయి? అంటే డిఫరెన్స్ ఏంటి సార్? ఇంతకు ముందుకున్న సినిమాలు, ఇప్పుడుకున్న సినిమాలు? ఇంతకు ముందు సినిమాలండి ఇప్పుడు మనము ఒక 'సాగర్ సంగమం' సినిమా చూసాము. లేకపోతే ఒక 'సిరివెన్నెల' సినిమా చూసాము. లేకపోతే ఈవెన్ 'శంకరాభరణం' సినిమా చూసాము. లైక్ ఇవన్నీ ఐ మీన్ క్లాసికల్ మూవీస్. లేదు సపోజ్ ఒక 'ఎన్టీ రామారావు' సినిమా కావచ్చు, 'నాగేశ్వరరావు' సినిమా కావచ్చు, ఇంకో సినిమా కావచ్చు. ఆ సినిమాలన్నిట్లో గూడా ఏదో ఒక మెసేజ్ ఉంటది. అంటే సమాజానికి మెసేజ్ ఉంటుంది. ఏదో ఒక మెసేజ్ ఉపయోగపడేటువంటి మెసేజ్ ఉంటుంది. ఒక 'స్వయం కృషి' సినిమా హ్మ్. తీసుకున్నామనుకోండి, రైట్స్ ఎలా ఉండాలి ఏంటని ఉంటుంది. ఒక లైక్ 'గోల్కొండ హై స్కూల్' అని ఒక చిన్న సినిమా వచ్చింది. ఒక క్రికెట్ మ్యాచ్ గురించి క్రికెట్‌కి వాళ్ళు సంబంధించి. చెప్తారు. యెస్. ఎంత బ్యూటిఫుల్ మూవీ అది. అది సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా అని పక్కన పెట్టండి. మీకు ఒక విషయం తెలుసా? ఒక సినిమా వచ్చింది. ఐ ఫర్గాట్ దట్ నేమ్. 'నాగార్జున' సినిమా. 'రాజన్న' ఏదో సినిమా వచ్చింది. ఒక చిన్న పిల్ల వెళ్ళిపోయి ఎక్కడి దాకా ఢిల్లీ దాకా వెళ్ళిపోయేసేసి అప్పటికి వెళ్ళలేకపోతే ఆపర్చునిటీ చూడండి. ఆమెకి మైక్ తీసుకోంగానే అలా పార్ట్ 1 బిగిన్ చేస్తుంది. మొత్తం అగైన్ బ్యాక్ వచ్చేస్తారు. అంటే ఆపర్చునిటీని తీసుకోవడం అనేటువంటి ఆ ఒక్క సీన్ కోసం ఆ సినిమా 2 సార్లు థియేటర్‌కెళ్ళి మరి చూసాను అమెరికాలో. ఆ థియేటర్‌లో నేను ఒక్కడినే ఉన్నాను ఆ రోజు. ఎందుకు ఆ సినిమా ఒక్కసారి ఆలోచించండి. ఆ సినిమా నుంచి ఒక కల్చర్ తెలంగాణ సర్కిల్ నుంచి అన్యాయాన్ని గురించి ఆ పిల్ల లైక్ ప్రధానమంత్రి దాకా వెళ్ళటము తీసుకురావడం. సంథింగ్ లైక్ ఏదో ఒక మెసేజ్ ఏదో ఒకటి. ఇవాళ వచ్చే సినిమాలో ఏ మెసేజ్ కనపడుతుందండి? ఒక స్మగ్లర్స్‌ని హీరోలు చేస్తున్నారు. రౌడీలని యెస్. హీరోలు చేస్తున్నారు. ఫ్రాంక్లీ స్పీకింగ్ లైక్ దిస్ చేస్తున్నారు. ఇవన్నీ ఎటు వెళ్తున్నాయి? ఈరోజు అమెరికాలో ట్రంప్ వచ్చేసేసి 19,00,000 మంది, 20,00,000 మంది ఇల్లీగల్స్ వచ్చారు. క్రైమ్ రేట్ పెరిగిపోయింది. అది పెరిగిపోయింది, పెరిగిపోయింది అంటే అదొక రీజన్. అక్కడ ఏమైంది? సినిమాలు అవే చేస్తున్నాయి అక్కడ. జనాలు స్టూడెంట్స్‌కి తెలియనటువంటి విషయాలు సినిమాలు చెబుతున్నాయండి. అసలు ఎర్రచందనం అంటే ఎవరికో తెలీదు. దాని స్మగ్లింగ్ అంటే తెలీదు. ఈ దెబ్బకి అన్నీ తెలిసిపోయినాయి కదా! స్మగ్లింగ్‌లో ఎన్ని రకాలుంటాయి? ఎర్రచందనం ఎలా ఉంటుంది? దాని ఎంత డబ్బులొస్తాయి? ఎలా తీసుకెళ్ళొచ్చు? ఎలా చేయొచ్చు? తెలియనటువంటి సిస్టమ్ గూడా వాళ్ళు చెప్పేస్తున్నారు. అవును. ఒక్కసారి ఆలోచించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేను కాదు. అసలు మొత్తం సిస్టమ్ మొత్తం ఆలోచించుకోవాలి. దయచేసి గవర్నమెంట్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా యాస్ ఎ ఎడ్యుకేషనలిస్ట్‌గా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే బ్యాన్ చేసేసేయండి. మ్యాట్‌ని, నూన్ షో బ్యాన్ చేయండి. ఒకవేళ మీరు బ్యాన్ చేయటం చేత కాకపోతే 30 ఏళ్ళు దాటిన వాళ్ళకి సినిమా టికెట్లని పెట్టండి. ఎందుకంటే మీకు ఉంది. సుప్రీం కోర్టు ఎడ్యుకేషన్ అనేది ఒక ప్రైమరీ హక్కు అని చెప్పేసి జడ్జిమెంట్ ఉంది. సో, దానికి ఎగనెస్ట్‌గా మేము వెళ్ళట్లేదు. పిల్లలకి చదువే ఇంపార్టెంట్. కాబట్టి మేము బ్యాన్ చేస్తున్నాం. షో బ్యాన్ చేయట్లేదు. 30 ఏళ్ళు పైన ఉన్నవాళ్ళు వెళ్లి చూడండి. ఇబ్బంది లేదు. మ్యాట్నీ నూన్ షో 2 తర్వాత ఈవినింగ్ అంటే ఇట్ షుడ్ బి ఫైన్ అని ఒకటి చేయండి. అలా చేస్తే శుభ్రంగా బెనిఫిట్ కదా కంట్రీకి. లాంగ్ అవును రన్‌లో సార్. బెనిఫిట్ కదా పరిస్థితి. ఇలాంటివన్నీ అండి. ఇంకొకటేంటంటే మీకు తెలుసో లేదో ఈ పేరెంట్స్ నాకు తెలిసి ఇక్కడ అమెరికాలో ఒక చిన్న పిల్లవాడు 10 ఇయర్స్ పిల్లవాడు. వాడు ఒక హీరోలాగా పరిగెడతాడు. ఇంట్లో పరిగెడతాడు. ఆ హీరోలాగా గంతులేస్తాడు. హీరోలాగా ఫైటింగ్ చేస్తాడు. చేసేసరికి ఇంట్లో వాడు ఫైటింగ్ చేయాలంటే ఎవరో ఒకళ్ళు కావాలి కదా! అవును. ఈ ప్లేస్‌లో వాళ్ళ అమ్మ మీద ఫైటింగ్ చేసేవాడు. దిస్ ఈజ్ క్యారెక్టర్‌లో లీనమైపోతారు. దిస్ ఈజ్ హ్యాపెన్ ఇన్ బోస్టన్. బోస్టన్‌లో జరిగింది అది యాక్చువల్‌గా. ఫైటింగ్ చేసేవాడు. వాళ్ళ అమ్మని తన్నేవాడు, అలా చేసేవాడు. చివరికి వాడిని స్కూల్‌కి పంపించారు. స్కూల్‌లో ఏం చేయాలి? మిగతా స్టూడెంట్స్‌ని కొట్టడం బిగించేశాడు. తంతం బిగించేశారు. తంతం బిగించేస్తే వాళ్ళంతా కంప్లెయింట్ చేశారు. రీహాబిలిటేషన్ సెంటర్‌కి తీసుకెళ్ళిపోయారు. అంటే ఒక 7 ఏళ్ల పిల్లవాడు, 8 ఏళ్ల పిల్లవాడు ఒక హీరోని అనుకరిస్తూ నువ్వు నువ్వు నీ పని నువ్వు చేసుకోరా బాబు అని అరిస్తే ఒకసారి సరిపోతుంది కదా! ఈ పేరెంట్స్ అవును. వాళ్ళని ఎంకరేజ్ చేశారు. ఈ పేరెంట్స్ ఎంకరేజ్ చేయటం వల్ల ఏమైపోయింది? వాడు రీహాబిలిటేషన్ సెంటర్‌కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు ఈరోజు కూడా మనం ఆలోచిద్దాం మనం. ఒక 8 ఏళ్ల పిల్లవాడు అర్ధరాత్రి 12 గంటలకి నేను సినిమా చూడాలి అంటున్నాడంటే అది ఎవరి తప్పది? పేరెంట్స్ తప్పు. అంతే. తర్వాత ఏం జరిగిందనేది తర్వాత పెట్టేద్దాం. ఈ పేరెంట్స్ ఏం చెప్పాలి? వాళ్ళు సినిమాలనేటువంటిది ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ కోసం మాత్రమే. మన పనులు మానుకొని వెళ్ళే పరిస్థితి లేదు. ఒకప్పుడు 60 పైసలు సినిమా ఉండేది. నాకు తెలిసి చిన్నప్పుడు 60 పైసలు ఉండేది. నేల 60 పైసలు ఇంకేదో సంథింగ్ అలా ఉండేది. ఇవాళ రూ. 3000 రూ. 4000 లైక్ ఒక సినిమా టికెట్ వచ్చేసరికి ఎటుపోతుంది? అదే రూ. 3000 పెట్టేసేసి అరే నువ్వు ఒక జావా కోర్స్ నేర్చుకో, లేకపోతే ఇంకో కోర్స్ నేర్చుకుంటారా? ఒక ఫ్యామిలీ రూ. 20,000 ఖర్చు పెట్టి సినిమాకి వెళ్తుంటే, ఆ రూ. 20,000 తీసుకెళ్ళిపోసేసి పిల్లవాడు ఒక కోర్స్ నేర్చుకుంటాడా? వాడికి కోర్స్ ఇంపార్టెంటా? లేకపోతే సినిమా ఇంపార్టెంటా? ఇప్పుడు ఈరోజు అమెరికా వస్తున్నారు. వచ్చేటువంటి ఓపీటీ పిల్లలందరికీ ఉద్యోగాలు కావాలి. చూడండి ఇండియాలో
బీటెక్ డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళకి వచ్చే శాలరీ స్టార్టింగ్ పే వచ్చేసరికి 5 లక్షలు 6 లక్షల జీతం వస్తుంది. 5-6 లక్షల రూపాయలు స్టార్టింగ్ పే వస్తుంది. లైక్ దిస్. వాడు ఏం చేస్తున్నాడు, ఆ ఉద్యోగం తీసుకోవట్లేదు. తీసుకోకుండా అమెరికా రావాలనుకుంటున్నాడు. అమెరికా రావాలనుకుంటే ఏంటి, అమెరికా అయిపోగానే వాడికి 100K అనుకుందాం, అంటే 85 లక్షల రూపాయలు. 5 లక్షల స్థాయి నుంచి 85 లక్షల రూపాయల స్థాయికి పెరుగుతున్నాడు అంటే దానికి తగ్గ స్కిల్స్ మన దగ్గర ఉన్నాయా? సింపుల్ లాజిక్ అండి. వాడికి 5 లక్షల శాలరీ వచ్చేటువంటి పిల్లవాడు 2 సంవత్సరాలు ఎంఎస్ డిగ్రీ చేసిన తర్వాత ఇక్కడ 100K అంటే 85 లక్షల రూపాయలకి పెరుగుతున్నాయా? అంటే ఏం చేయాలి, వాడు కష్టపడి చదవాల్సిందే కదా, స్కిల్స్ డెవలప్ చేసుకోవాల్సింది కదా. ఇవన్నీ చేయకుండా నేను ఒక పెద్ద లాయరు ఇదే చెప్పారు. అమెరికా వచ్చేసేసి వచ్చిన రోజు నుంచి అది చేద్దాం ఇది చేద్దాం అని చాలా నాకన్నా చాలా గట్టిగా చెప్పాడు ఆ లాయర్ బాబు. ఐ నో హిమ్, బట్ చాలా గట్టిగా చెప్పారు. ఇవాళ ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? సో కాబట్టి ఏంటంటే ఎడ్యుకేషన్కి, క్వాలిటీ ఎడ్యుకేషన్కి సినిమాలు, హీరోలు క్లియర్గా చెప్పాలి. మీరు నా సినిమా చూసేటట్టయితే ఒక డిగ్రీ ఫస్ట్ క్లాస్ తెచ్చుకోండి, సక్సెస్ అవ్వండి, నాకులాగా సక్సెస్ అవ్వండి. సినిమా తీయడం అంత ఈజీ ఏం కాదు, బాగా కష్టపడాల్సిందే, కష్టపడకుండా ఏమీ కాదు, కష్టపడండి. అంతేకాని మీరు కాలేజీలు ఎగ్గొట్టేసేసి మీ లైఫ్ను స్పాయిల్ చేసుకుంటూ రా. అలాగే మీరు అన్నట్టు ఇప్పుడున్న మూవీస్ లో ఎలాంటి మెసేజ్ కూడా ఉండట్లేదు. అంటే వాళ్ళ కోట్లు వెనకేసుకుంటున్నారు, కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీని దృష్టిలో పెట్టుకొని అసలు ఏ మెసేజ్ కూడా ఇవ్వట్లేదంటే మనం ఎందుకు చూస్తున్నామండి? మనము చూడటానికి ఈక్వేషన్స్ చాలా ఉన్నాయి. అవి కాదు ఈక్వేషన్స్. నీకు సినిమాకు వెళ్తున్నావు, నీకు ఎంటర్టైన్మెంట్ కావాలి, వెళ్తున్నావు, చూస్తున్నావు, వచ్చేస్తున్నావు, అంతే. దాని గురించి వచ్చేసి ఒక ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టుకోవటం, దాని మీద ఫైటింగులు చేసుకోవటం, డబ్బులతో ఖర్చు పెట్టేసేసి ఒక రియల్ స్టోరీ అండి. ఒక అతను వాళ్ళ చెల్లెలు మ్యారేజ్ కోసం డబ్బులు దాచిపెడితే ఆ డబ్బులతో థియేటర్లో 100 రోజులు ఫిల్ అవ్వాలి, ఏదో సంథింగ్ డబ్బులు మొత్తం ఖర్చు పెట్టేస్తే ఆ ఫ్యామిలీ సూసైడ్ చేసుకుంది. వాళ్ళ ఫాదరు వాళ్ళ అమ్మాయి కోసం డబ్బులు దాచిపెట్టారు ఇంట్లో మ్యారేజ్ కోసం అని. దాచిపెడితే ఇతను ఒక ఫ్యాన్ అధ్యక్షుడు, వేరే వాడి సినిమా 100 రోజులు ఆడింది, ఇది ఆడకపోతే మాకు పరువు తక్కువ అని చెప్పేసి ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకెళ్ళి ఇతను టికెట్లు కొని ఆ టికెట్లో ఏదో సంథింగ్ చేసేసరికి ఆ అమ్మాయి పెళ్లి ఆగిపోతే లైక్ లిటరల్లీ వాళ్ళు సూసైడ్ చేస్తున్నారు. వాళ్ళు అభిమానం నువ్వు సినిమా చూసి అయిపోయింది అంతే. అది మితిమీరిన అభిమానం అయితే ఎట్లా అసలు? ఇవాళ ఒక ఇద్దరు పిల్లలు, ఒక ఆమె చనిపోయింది, ఇంకో అతను పాపం ఎలా ఉన్నాడో తెలియదు, వస్తాడో తెలియదు పరిస్థితిలో. కనీసం ఇప్పుడన్నా మనుషులు మారరా? కనీసం ఇప్పుడన్నా సరే. ఇక్కడ అమెరికాలో ఉన్నాం, మాకు ఇక్కడ ఉన్నాం, మీకు తెలుసు అమెరికాలో ఒక 2-3 సినిమాలు బ్యాన్ చేశారు. ఎందుకంటే మీకు ఫొటోస్ చూసి ఆశ్చర్యపోతారు. ఆ సినిమా రోజు సమోసాలు, పేపర్ ముక్కలు, ఆ ముక్కలు మొత్తం థియేటర్ మొత్తం పోసేస్తే వాళ్ళు బ్యాన్ చేశారు. నువ్వు ఈ ఫేస్ ఉన్న వాళ్ళు లోపల రావడానికి వీల్లేదు అని చెప్పేసి. అంటే అదే కల్చర్ని ఇక్కడికి పట్టుకొచ్చారు. గంతులు వేస్తారు, డ్యాన్స్ చేస్తారు, అవి చేస్తారు. ఏమి అవసరం? నువ్వు వెళ్ళి హైగా ప్రశాంతంగా చూడు, ఎవరు కాదన్నారు? ఇవన్నీ ఏంటంటేనండి, మనం నిజాలు మాట్లాడటం బిగించేసిన తర్వాత జనాలకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు అమ్మాయి చనిపోయిన అమ్మాయి తిరిగి వస్తుందా? 100 కోట్లు కాదు, 1000 కోట్లు కాదు, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి తిరిగి వస్తుందా? రాదు. రానప్పుడు మనం ఏం చేయాలి? ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రతి వాడు డిసైడ్ చేసుకోవాల్సిందే. ఆమెకి ఒక సంస్కృతి అంటారు శ్రద్ధాంజలిలాగా ఉండాలి అనుకునేటట్టయితే మేమంతా సక్సెస్ అవ్వాలి. ఓన్లీ ఈ సినిమాలే చూస్తాం. గవర్నమెంట్ బ్యాన్ చేయడం కాదు, వీళ్ళు బ్యాన్ చేయాలి. వీ డోంట్ వాంట్ టు గో లైక్ బెనిఫిట్ షోస్కో లేదా ఇంకో షోలకు మేము వెళ్ళము, పబ్లిక్ వెళ్ళరు అని పెట్టుకోవాలి. మనలో మార్పు రావాలి అంటారు ముందుగా. మార్పు రాకపోతే ఎలా అవుతుంది? ఇవాళ ఏదో జరిగింది కాబట్టి ఆలోచిస్తున్నారు, ఇలా పెడుతున్నారు, మీటింగ్లు పెడుతున్నారు, అవి చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు. ఏం చేసిన ఉపయోగం ఏముంది? ఆ సినిమా మొత్తం మీద ఒక్క మెసేజ్ చూపించండి, ఒక్క మెసేజ్, సమాజానికి ఉపయోగపడేటువంటి మెసేజ్ ఒక్కటి ఉందా? ఇప్పుడు మీకు సినిమా ఒకటి వచ్చిందండి, రుద్రమదేవి అని ఒక సినిమా వచ్చింది. గుడ్ మూవీ ఇట్ ఈస్. బాహుబలి సినిమాను రుద్రమదేవి ఒకేసారి వచ్చాయి. మీరు కావాలని చూడండి, రుద్రమదేవి సినిమా ఒకసారి చూడండి. ఐ ఫర్గాట్ ద డైరెక్టర్. ఇట్స్ హౌస్. ఆ సినిమాలో సమ్ హీరోయిన్ రుద్రమదేవి ఏదో సమ్ అలా డ్రెస్, అలా ప్యూర్ ట్రెడిషనల్ డ్రెస్ గా ఉంటే సినిమాలో ఎవరో కామెంట్ చేస్తారు. నేను చెప్పాను, నేను సినిమాలో మీరు కామెంట్ చేయడం ఎందుకు? రుద్రమదేవి అంటే మన మనసులో ఒక
ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి అన్నారు అనుకోండి, ఝాన్సీ లక్ష్మీబాయిని ఒక విల్ స్మిత్ లాగా చూపిస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? నో. యాక్సెప్ట్ చేయం మనం. డెఫినెట్‌గా యాక్సెప్ట్ చేయదు. బికాజ్ మన లెక్కలో ఝాన్సీ లక్ష్మీబాయి అంటే ఒక స్వాతంత్ర సమర యోధురాలు. లాట్ ఆఫ్ ధైర్యవంతులు. రెస్పెక్ట్. యాహ్! రెస్పెక్ట్. సినిమాలో అలానే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. రుద్రమదేవి అంటే అలానే ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కాబట్టి ఏంటంటే అలాంటి సినిమాలకి ఎంకరేజ్‌మెంట్ ఉండాలి. ఆ సినిమా కూడా అంతే. ఎంత ఫెయిల్ అయిపోయిందో మీకు తెలుసు. మరి అవును. ఆ తర్వాత వచ్చినటువంటి 'బాహుబలి' ఏమన్నా ఉందా అందుట్లో? రియాలిటీ ఏమన్నా ఉందా? అంతా లేదు. గ్రాఫిక్స్. అంతా గ్రాఫిక్సే. మరి అది అంతా నిజమైన స్టోరీస్ చెప్తేమో ఫెయిల్యూర్ చేస్తున్నారు. హాలుసినేషన్. మేము కూడా ఫేక్ స్టోరీ. ట్రైనింగ్‌లు ఇస్తామండి. ఇచ్చినప్పుడు మాకు మాట్లాడతారు ఫీజు దగ్గరో అది దగ్గర. నేను నిన్న ఒక స్టూడెంట్ ఇదే చెప్పాను. గొర్రె మనకి తెలుగులో సామెత ఉంది. గొర్రె ఎప్పుడు గొర్రెవాడిని నమ్మదు. కసాయవాన్ని నమ్ము. కసాయివాడినే నమ్ముతుంది. మీకు ఎవడైతే మోసం చేస్తాడో వాడే మీకు కావాలి. నిజం ఉన్నవాడు అక్కర్లేదు అని చెప్పాను. సో కాబట్టి ఇవన్నీ సిట్యుయేషన్స్ జనాలు మారాలి. దానికి ఏం కావాలంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ గురించినటువంటి ఒక సక్సెస్ అనేది రావాలి. లాస్ట్‌గా మీకు ఇంకొక విషయం చెప్తున్నాను. ఇన్ని లక్షల మంది అమెరికా నుంచి ఇన్ని లక్షల మంది బయట దేశాలకు వెళ్తున్నారా? అమెరికన్ లేదు. పాస్‌పోర్ట్ వచ్చిన తర్వాత వేరే కంట్రీకి మైగ్రేట్ అవుతున్నారా? చాలా తక్కువ. అసలు ఆల్మోస్ట్ జీరో. జీరో. ఓకే. నాకు అమెరికన్ పాస్‌పోర్ట్ ఉన్నప్పటికీ కూడా నేను ఇండియాలో ఉండి ఏం చేస్తాను? సమ్మర్‌ని తప్పించుకోవడం కోసం ఇటు రావడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ వింటర్ తప్పించుకోవడానికి అక్కడ రావడానికి ప్రయత్నం చేస్తాను. సంథింగ్ లైక్ అంతేగాని పర్మనెంట్‌గా నా పాస్‌పోర్ట్ ఇచ్చేసేసి నేను ఇండియా వచ్చేస్తాను నేను చెప్పట్లేదు. సో ఉండట్లేదు. మరి ఎందుకొస్తున్నారు? ఇండియా నుంచి ఇన్ని లక్షల మంది. నిన్న చూసాం కురుక్షేత్ర ఇంకో విలేజ్‌లో ఎవరు లేరు. అందరూ కూడా వచ్చేసారట. ఇల్లీగల్ గానో డాంకీ ఏదో అమెరికా వచ్చేసారట. ఎందుకొస్తున్నారు? ఒక దేశానికి అది ఒక తలవంపు. మన దేశంలో నుంచి ఇంతమంది మైగ్రేట్ అవుతున్నారు అంటే ఆ దేశం ఆలోచించాలి. అంటే ఇక్కడ వీళ్ళకి ఉద్యోగాలు దొరకట్లేదా? ఇక్కడ వీళ్ళకి క్వాలిటీ దాన్నేమంటారు? లైఫ్ ఆఫ్ స్టాండర్డ్ ఉండట్లేదా? ఇవి మనం డెవలప్ చేయటానికి మనం ఏం చేయాలి? అనేది ఆ గవర్నమెంట్స్ ఆలోచించాలి. దురదృష్టవశాత్తు భారతదేశాన్ని రూపకల్పన చేసినటువంటి 4, 5 మేధావుల్లో ఒక మేధావి ఎవరు అంటే మన మన్మోహన్ సింగ్ గారు. ఆయన నిన్నే చనిపోయారని తెలిసింది. అవును. 10 సంవత్సరాల పాటు ఒక ఫేమస్ ఎకనామిస్ట్. ఆయన ప్రొఫైల్ మీరు చూడండి. ఆ ప్రొఫైల్ చూస్తే మనం ఆశ్చర్యపోతాం. ఇండియా లాంటి దేశానికి అలాంటి మేధావి 10 సంవత్సరాల పాటు. అసలు ఇండియాలో ఇవాళ ఇలా ఉన్నది అంటే కారణం పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్‌ని ఫైనాన్స్ మినిస్టర్‌గా చేయటమే. అలా అప్పటి పరిస్థితి ఏంటి? బంగారం అమ్ముకునే పరిస్థితిలో పరిస్థితిలో కంట్రీని ఇవాళ ఇలా సెకండ్, థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా వరల్డ్‌లో పట్టరాగలిగారు అంటే ఆ క్రెడిట్ గోస్ టు పివి నరసింహారావు గారు. దాని తర్వాత మన్మోహన్ సింగ్. మరి ఎంతమంది వాళ్ళు పేపర్‌లో చూస్తే చిన్న ముక్క ఇన్ఫర్మేషన్ పెడతారు. కానీ అదే పక్కన ఈ సినిమా నుంచి పెద్ద ఆర్టికల్ రాస్తారు. అసలు మన్మోహన్ సింగ్ అసలు ఏమన్నా అర్థం ఉందా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? మనం ఏమన్నా మాట్లాడుకుంటున్నామా? సో ఇవన్నీ మారాలండి. ఇవన్నీ మారకుండా మాత్రం ఖచ్చితంగా కాదు. కనీసం ఏంటంటే గవర్నమెంట్స్ ఇప్పటికైనా సరే థింక్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సినిమాలు వచ్చేటప్పుడు సెన్సార్ వాళ్ళు ఎలా ఇస్తారండి? ఒక ఐపీఎస్ ఆఫీసర్‌ని అంత హీనంగా చూపిస్తున్నారు అంటే జనాలకి ఏం వెళ్తుంది మెసేజ్? జనాలకి ఏ మెసేజ్ వెళ్తుంది? ఏ మెసేజ్ పంపిస్తున్నారు మీరసలు? ఇంతకుముందు సినిమా వెళ్ళేవాళ్ళు. వెంకటేష్, నాగార్జున వాళ్ళు వెళ్ళేవాళ్ళు. సినిమా స్టార్ట్ అయిన తర్వాత 10 నిమిషాలకి వెళ్ళేవాళ్ళు. అక్కడ కూర్చునేవాళ్ళు. ఆ బాక్స్‌లోనే ఎక్కడో కూర్చునేవాళ్ళు. సినిమా చూసేవాళ్ళు. 10 నిమిషాల ముందే బయటికి వెళ్ళిపోయేవాళ్ళు. అలా వెళ్తారు. చాలా మంది హీరోలు అదే పని చేస్తారు. అంతేగాని నాకు ఒక బెంజ్ కార్ ఉంది కాబట్టి నేను ఓపెన్ టాప్‌లో వెళ్తాను, పైకెళ్తాను, అది చేస్తాను, బాక్సులు పెట్టుకుంటాను, తొక్కిస్తానంటే ఏమవుతుంది? వి నీడ్ టు బ్యాన్ దట్ టైప్ ఆఫ్ సిట్యుయేషన్స్. సో కాబట్టి ఇవన్నీ చేయగలిగితే ఎడ్యుకేషన్‌కి ముందుకు రావటానికి నేను ఇందాక చెప్పాను కదా! బుక్స్ ఎంత ముఖ్యమో మంచి సినిమాలు కూడా అంతే ముఖ్యం. మంచి సినిమాలు కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే సినిమా చూసి మోటివేట్ చేస్తారు. 'మహర్షి' సినిమా చూసి ఎంతమంది మారారు ఆలోచించండి. అరే! మనం సక్సెస్ అవ్వాలంటే ఇంత కష్టపడాలి అని చెప్పేసి అంటారు. అదే విధంగా ఇంకొక సినిమా ఉంటుంది. ఒక ఊరిని అడాప్ట్ చేసుకోవటము, లేకపోతే ఇంకోటి తీసుకోవటం. ఏదో ఒక మెసేజ్‌తో ఒక సినిమా వస్తుందంటే మెసేజ్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒక మెసేజ్, మంచి మెసేజ్. మెసేజ్ లేకుండా జస్ట్ లైక్ ఒక ఫార్ములా ఈక్వేషన్. ఒక 2 ఫైటింగ్‌లు, 3 అవి, 3 ఇవి పెట్టేసి అదే సినిమా అంటే ఉపయోగం ఏముంది? కాబట్టి
ఎడ్యుకేషన్ మారాలి అంటే ఖచ్చితంగా సినిమా వాళ్ళలో కూడా కొంచెం మార్పు రావాలి. అరే మనం ఇన్ని కోట్లు సంపాదించుకుంటున్నప్పుడు స్టూడెంట్స్‌కి మనం మోటివేట్ చేయాలి. ఫైనల్‌గా మన టైం అయిపోయింది. రజనీకాంత్ గారు ఇప్పటి వరకు లిక్కర్ మీద గానీ, సిగరెట్లు గానీ అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చారండి? లేదండి. ఈ రోజు వరకు. టిల్ టుడే. యెస్. ఈ రోజు వరకు రజనీకాంత్ గారు ఇచ్చారా? ఇవ్వలేదు. అది క్వాలిటీ. అంటే అది ఒక ఇండివిడ్యువాలిటీ. మనం రెస్పెక్ట్ ఇస్తున్నాము అంటే, ఆ ఇండివిడ్యువాలిటీకి రెస్పెక్ట్ ఇస్తున్నాము. అలాంటి ఇండివిడ్యువాలిటీని మనం బిల్డ్ చేసుకోవాలి. బిల్డ్ చేసుకున్నప్పుడు జనాలు మనకి రెస్పెక్ట్ ఇస్తారు. కరెక్ట్. అండ్ మీరు చెప్పినట్టు కూడా గవర్నమెంట్ కూడా ప్రతి సినిమాకి ఒక మెసేజ్ అంటూ ఖచ్చితంగా ఇవ్వాలి అని ఒక రూల్ పాస్ చేస్తే మాత్రం చాలా బావుంటుంది. రూల్స్ ఎన్ని ఉన్నాయండి. రూల్స్ లేకుండా ఎక్కడున్నాయి? అన్ని రూల్స్ ఉన్నాయి. కానీ ఎవరు పాటిస్తున్నారు? ప్రాబ్లమ్ ఏంటంటే పాటించడం అనేది ఇంపార్టెంట్ కదా! రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్‌లోకి మనం వెళ్ళాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దట్స్ ద ఇంపార్టెంట్ పార్ట్ ఈస్ లైక్. కానప్పుడు ఏం చేయాలి మనం? ఎలిమినేట్ మీకు ఇంకో విషయం తెలుసో లేదో, అమెరికన్ ప్రొడక్ట్‌ని జపాన్ వాళ్ళు కొనరండి. ఓకే. జపాన్‌కి సంబంధించిన టయోటా గాని, హోండా గాని ఇంకో కార్లు అమెరికాలో విపరీతంగా కొనేస్తారు. జపనీస్ వాళ్ళెవరు అమెరికన్ ప్రొడక్ట్‌ని కొనరు. ఎందుకో తెలుసా మీకు? హిరోషిమా, చెప్ నాగసాకిలో బాంబులేసి జపాన్‌ని నాశనం చేసేస్తారనే కక్షతో మేడ్ ఇన్ అమెరికా ఉన్నటువంటి చిన్న గుండు సూదిని కూడా వాళ్ళు కొనరండి. కొనరు. దట్స్ వాట్ ఇట్ ఈస్. మనం ఏమో చైనాని తిడతాము. వాడేదేమో చైనా ఫోన్ చేతిలో. అవును. దట్స్ వాట్. ఇప్పుడు మీ చేతిలో కూడా చైనా ఫోనే ఉండుండొచ్చు. మేడ్ ఇన్ చైనా ఉండుండొచ్చు. దట్స్ ద రీజన్ ఇట్ ఈస్. దేశాభిమానం ఉండాలి అంటే కాస్త కూస్తో కొంచెం ఉండాలి. అంటే నేను అమెరికాలో ఉండి అని కాదు. నేను ఈ సంవత్సరం ఇండియాకి 8 సార్లు వచ్చాను. 8 సార్లు ఇండియా వచ్చి ఎడ్యుకేషన్ మీద నేను చాలా యాక్టివిటీస్ అవి చేస్తున్నాననమాట యాక్చువల్‌గా. సో, కాబట్టి ఏంటంటే ఒక ఏమంటారు దేశభక్తి లేకపోతే పేట్రియాటిజము లేకపోతే ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దానికి నేను చెప్పేది లాస్ట్ ఒకటే సెలెక్ట్ రైట్ గురు ఫస్ట్. ఇఫ్ యూ ఆర్ ఎట్ రైట్ గురు, యూ నెవర్ డిడ్ ఎనీథింగ్ రాంగ్. ఇఫ్ యూ ఆర్ నాట్ ఎట్ రైట్ గురు, వాట్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ ఈజ్ రాంగ్. సో, కాబట్టి సెలెక్ట్ రైట్ గురు, రైట్ ఇన్‌స్టిట్యూట్ మోర్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎడ్యుకేషన్ పైన మూవీస్ ప్రభావం ఏంటి? మెసేజెస్ ఏంటి? రోల్ మోడల్స్ ఏంటి? ఎలా ఉండాలి సినిమా అంటే? స్టూడెంట్స్ పైన ఎలాంటి ఇంపాక్ట్ చూపుతుందని బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరొక ఎపిసోడ్‌లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. Chanakya Educational Hub, where dreams take flight and become reality. Please subscribe our channel for more updates and interesting facts about quality education.